డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు మీద, ఆయన సాధించిన సక్సెస్ మీద మీ అనాలిసిస్ ఏంటంటే? లేదంటే నేను ఎప్పుడో 2 years నుంచి చెప్తున్నానండి. 2 హ్మ్. years నుంచి చెప్తున్నాను. హ్మ్. ఎప్పటికైనా విల్ బికమ్ ఏ గుడ్ లీడర్ అని చెప్పేసి. హ్మ్. అప్పుడు అలా పవన్ గారు ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. హ్మ్. రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, డెఫినెట్గా అతను కలిస్తే మాత్రం స్టార్ అట్రాక్షన్ ఉంటుంది. హ్మ్. తర్వాత నాట్ ఓన్లీ స్టార్ వల్లే రాదండి ఓట్లు, ఇప్పుడు స్టార్ వల్ల ఆ వ్యక్తిత్వం, ఆ డాషింగ్, ఆ Hmm. డేరింగ్, ఆ తర్వాత ఫీల్ అవి చేయటం, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే మాత్రం రాష్ట్రంలో 100% వస్తారు అనుకున్నా. హ్మ్. దానికి తోడు బీజేపీ అయింది. పవన్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు చాలా మంది. హ్మ్. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేశారు. అది మ్యారేజ్ గురించి అట్ల గురించి. నేను అంటాను, అసలు మనకు నువ్వు అడగటానికి నువ్వెవరు, చెప్పడానికి నేనెవరు? హ్మ్. అతను పర్సనల్ ఫ్యామిలీ అయ్యా. హ్మ్. పర్సనల్ ఎమోషన్, పర్సనల్ లైఫ్ దానికి ఏమంటే సంబంధించి అప్పుడు దాన్నే ఒక ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు లీగల్ గా విడిపోయారు. హ్మ్. నీకేంటి దురద, నాకేంటి దురద? హ్మ్. అది ఎందుకు మనకి? అడగకూడదు, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. హ్మ్. డెఫినెట్ గా అతను బాగా సీఎం పవర్ లోకి వస్తే అద్భుతం చేస్తాడు. అతను అద్భుతాలు చేస్తాడు, చాలా కష్టపడతాడు అతను. హ్మ్. అతని నేచర్ తెలుసు కాబట్టి మనకి హ్మ్. కష్టపడతాడు. చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది.